హాయ్ అండి, వెల్కమ్ టు సుజీవాస్ వ్లాగ్స్. ఈరోజు వచ్చేసి శనగపిండితో మిర్చి బజ్జీలు లేకుండా ఉద్దిపప్పు కొంచెం రైస్ వేసేసి నానబెట్టేసి బజ్జీలు చేసుకోవాలని. మిర్చి బజ్జీలు చాలా బాగుంటాయి, హెల్త్కి కూడా మంచిది. కానీ డీప్ ఫ్రై చేసింది ఏది మంచిది కాదు. కానీ శనగపిండితో గ్యాస్ట్రిక్ ప్రాబ్లం లేకుండా ఇలా ఉద్దిపప్పుతో అయితే చేసుకోండి. దీనికి ఒక గ్లాసు ఉద్దిపప్పు తీసుకొని కొంచెం అయితే రైస్ వేసుకొనేసి కడిగి 4 అవర్స్ అయితే నానబెట్టాలి. నానబెట్టేసిన తర్వాత మిక్సీకి వేసుకోవాలండి. అది కూడా కొంచెము స్పూన్కి జారినట్టు వేసుకోవాలి. దాన్ని బట్టి మనం వాటర్ వేసుకోవాలి మిక్సీకి వేసేటప్పుడు. అది వచ్చేసి అంతే. అంటే ఉద్దిపప్పు వేసిన తర్వాత ఆ పిండిలో ఉప్పు సోడా కలుపుకోకుండా ఆల్రెడీ మిక్సీకి వేసేటప్పుడే కలుపుకుంటే మీకు నురగ అనేది బాగా వస్తుంది, బాగా పొంగుతుంది ఆయిల్లో వేసినప్పుడు. ఇప్పుడు చూడండి, ఇట్లా గట్టిగా ఉంది కదా, అట్లా లేకుండా ఇదిగో ఇట్లా చూపించినట్టు కొంచెం అయితే జారుగా ఉండాలి. ఇదైతే 2 పార్ట్స్గా డివైడ్ చేసుకోండి. ఫస్ట్ పార్ట్లో అయితే కొంచెము వాము వేసుకొని, సెకండ్ దాంట్లో కొంచెం చిల్లీ పౌడర్ వేసుకోండి. ఇది వచ్చేసి చిల్లీ పౌడర్ అనేది కొంచెము అన్నంలోకి అట్లా నంజుకొని కావాలంటే మీరు ఇట్లా చేసుకోండి. లేదా ఈవినింగ్ టైంలో బజ్జీలు తినాలా అనిపించినప్పుడు మీరు ఇట్లా మిర్చి బజ్జీ వేసుకోండి. అందుకని 2 పార్ట్స్గా చేసుకున్నాను. అది వచ్చేసి నేనైతే ఆయిల్ కొంచెమే వేసుకుంటానండి. ఎంత మునిగితే అంతవరకే వేస్తాను, ఎక్కువ అయితే వేయను. మళ్ళీ అది కాంచి ఎక్కువ అయిపోతుంది కదా అని కొంచెమే వేసేస్తాను. ఇట్లా ఫస్ట్ మిర్చి బజ్జీ వేసేయండి, ప్లెయిన్ దాంట్లో వాము వేసేసి. తర్వాత వచ్చి ఇవి కొన్ని కట్ చేసి ఇట్లా వేసుకోండి, మనం ఆనియన్ బజ్జీలాగా వేసుకున్నట్టు. అందుకే ఇవి కారం ఉండవు కదా అనేసి దీంట్లో చిల్లీ పౌడర్ అయితే వేసినాను. ఇట్లా వేసుకొనేసి ఆయిల్లో వేసేది. ఇది మీకు రైస్ తినేటప్పుడు నంచుకునేకైనా బాగుంటుంది, లేదా ఈవినింగ్ స్నాక్స్గా అయినా కూడా మీరు తీసుకోవచ్చు. ఇట్లా 2 పార్ట్స్గా అయితే చేసుకున్నాను. ఇప్పుడు ఇది వచ్చేసి అండి, ఓన్లీ గ్రీన్ చిల్లీ వాటర్లో కడిగి ఉప్పు వేసేసి కొంచెం అయితే నిమ్మకాయ పిండినాను. ఇది కొంచెం అద్దుకొని తింటే బాగుంటుంది. గ్యాస్ట్రిక్ ప్రాబ్లం ఉండే వాళ్ళైతే ఇది స్కిప్ చేసేయండి. ఈవినింగ్ చాలా బాగుంటుంది ఉద్దిపప్పుతో. ఒకసారి ట్రై చేయండి, మీకు బాగా నచ్చుతుంది. నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. వ్యూస్ అయితే పర్లేదు వస్తున్నాయి.